వాళ్ళు కూలీల వేషం వేసుకొని వచ్చి చెర్లపల్లిలో ఫ్యాక్టరీలో పండుకొని ఎక్కడెక్కడి నుంచి దీనికి ముడిసరికి వస్తుంది, ఎవడెవడు ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారని చేస్తే మన పోలీసులు మంచిగా నిద్రపోయినరు. నిద్రపోలే బీఆర్ఎస్ఎల్ మీద కేసులు పెడుతున్నారు, కేటీఆర్ మీద కేసులు పెడుతున్నారు, హరీష్ రావు గారి మీద కేసులు పెడుతున్నారు, ఎంతోమంది బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెడుతున్నారు. మీరు ఆలోచించండి మిత్రులారా, ఇంత దౌర్జన్యం నడుస్తూ ఉన్నది. పక్క రాష్ట్రం వాడు వచ్చి మన రాష్ట్రంలో మరి పోలీసింగ్ చేస్తున్నాడంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు? సో మిత్రులారా, నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరే నిజమైన కార్యకర్తలు. ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు పోవాలి, తిండి లేకపోయినా గులాబీ జెండా పట్టుకొని కేసీఆర్ గారి కలలన్నీ నిజం కావాలని ఎన్నో అవమానాలున్నా ఎన్నో ఈసడింపులున్నా మీరు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. మీరే నిజమైన సైనికులు మిత్రులారా. ఎన్ని పోలీసు కేసులున్నా, ఎన్నోసార్లు జైలుకు పంపించిన మొన్ననే నల్లబాలనే ఒక బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తను తల్లి పక్కన కూర్చొని అన్నం తింటుంటే ఆ అన్నం ప్లేటును తన్ని పోలీసు వాళ్ళు ఈడ్చుకుంటూ పోయి కరీంనగర్ జైల్లో పడేసిండ్రు. 16 రోజులున్నాడు ఆ తమ్ముడు.